రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాల వల్ల వరద బీభత్సానికి దాదాపు 400 గ్రామాలు నీట మునగడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రెండు రాష్ట్రాల్లో సుమారు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రోడ్లు కొట్టుకుపోయాయి, రవాణా వ్యవస్థ స్తంభించింది, రైల్వే ట్రాకులు ధ్వంసమవడంతో 500కు పైగా ట్రైన్స్ రద్దయ్యాయి. ఏపీలోని బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని చాలా కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలు ఆపై వరదల వల్ల 3 రోజుల పాటు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, ఆహారం కూడా అంతంత మాత్రానే అందడంతో వేలాది మంది ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. తెలంగాణ ఖమ్మంలో మున్నేరువాగు ఉప్పొంగడంతో ఆ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. ఈ వరదల వల్ల దాదాపు 5,000 కోట్ల పడుతున్న ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యింది. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రెండు రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అండ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సీఎం రిలీఫ్ ఫండ్ కు 130 కోట్ల విరాళాన్ని అందించారు. హీరోలు, ప్రొడ్యూసర్లు కూడా తమ వంతు సాయంగా రెండు రాష్ట్రాలకు విరాళాలు అందించారు.